హరే కృష్ణ. మన జీవితంలో మనకు ఎదురయ్యే వైఫల్యాలకు, సమస్యలకు కారణం బయట పరిస్థితుల్లో, మన చుట్టూ ఉన్నవారు అని మనం తరచూ భ్రమపడుతూ ఉంటాం. కానీ నిజానికి మన అసలైన శత్రువు మనలోనే దాగి ఉంటాడు. ఇంకొంచెం సేపు పడుకుందాంలే, రేపు చేద్దాంలే అనే బద్ధకం, వాయిదా వేసే తత్వం, పైకి ఒకటి చెప్తూ లోపల మరొకటి దాచుకునే కపటబుద్ధి, ఇవే మన ఎదుగుదలకు అడ్డుగోడలు. మనతో మనమే ఆడుకునే ఈ దాగుడు మూతలను, మనలో గూడు కట్టుకున్న ఈ మానసిక బద్ధకాన్ని బద్దలు కొట్టడానికి ఆండాళ్ళ తల్లి తిరుప్పావైలోని 13వ పాసురంలో ఒక గోపికను నిద్రలేపుతూ మనందరినీ గట్టిగా హెచ్చరిస్తుంది. దీని భావం ఏమిటంటే, ఓ జింక కనుల సుందరి, మేమందరం ఎవరి గురించి పాడుతున్నామో నీకు వినిపించడం లేదా? కొంగ రూపంలో వచ్చిన బకాసుని నోటిని చీల్చి చంపిన శ్రీకృష్ణుని గురించి, 10 తలల రావణాసురుని తలలను అలవోకగా తుంచివేసిన శ్రీరాముని పరాక్రమం గురించి మేము పాడుకుంటూ వెళ్తుంటే పిల్లలందరూ అప్పుడే వ్రతస్థలానికి చేరుకున్నారు. నువ్వు ఇంకా సమయం గమనించలేదా? ఆకాశంలో శుక్రుడు ఉదయించాడు, బృహస్పతి అస్తమించాడు, అంటే పూర్తిగా తెల్లవారైపోయింది. పక్షులు కూడా ఆహారం కోసం బయలుదేరుతూ కిలకిల రావాలు చేస్తున్నాయి. అయినా సరే నీవు ఆ చల్లని నీటిలో మునిగి స్నానం చేయకుండా ఇంకా మంచం మీద పడుకునే ఉన్నావా? ఇంతటి శుభదినాన నీ మనసులో ఉన్న ఈ కపటాన్ని వదిలేసి మాతో కలిసిరా. మనమంతా ఒక్కటై ఆ స్వామిని కొలుద్దాం. ఈ పాశ్రంలో ఆండాళ్ళ తల్లి ప్రకృతికి, ఆ నిద్రనేపుతున్న గోపికకు మధ్య ఉన్న వైరుధ్యాన్ని చాలా అద్భుతంగా చూపించారు. ఆకాశంలో గ్రహాలు తమ సమయాన్ని పాటిస్తూ కదులుతున్నాయి. పక్షులు బద్ధకం లేకుండా ఆహారం కోసం అరుస్తున్నాయి. తోటి స్నేహితులందరూ దైవ కార్యానికి సిద్ధమై వెళ్ళిపోయారు. ప్రకృతి మొత్తం అంతా చురుకుగా యాక్టివ్గా ఉంటే మనిషి మాత్రం బద్ధకంతో మంచానికి అతుక్కుపోయి ఉన్నాడు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు రాక్షసులను అంతం చేసినట్లు ఈమె తనలోని తామసగుణాన్ని, అంటే బద్ధకాన్ని ఇంకా చంపలేకపోయింది అని దీని అంతరార్థం. అయితే ఈ పాశ్రం మొత్తానికి ప్రాణం లాంటి మాట ఒక్కటే, అదే కళ్ళం తివురు, అంటే కపటాన్ని వదులు. ఆ గోపిక నిజంగా గాఢ నిద్రలో లేదు. ఆమెకు మెలకువగానే ఉంది. కానీ అందరూ నన్ను పిలవాలి, నన్ను బతిమాలాడాలి అనే చిన్న అహంకారం, లేదా నేను వేరు అనే భావన ఆమెలో ఉంది. పైకి నిద్ర నటిస్తూ లోపల మెలకువగా ఉండటమే ఇక్కడ కపటం. భగవంతుడి దగ్గర నాటకాలు పనికిరావు. ఈ ఆత్మవంచన, అంటే సెల్ఫ్ డిసెప్షన్ వదిలితేనే దేవుడు దొరుకుతాడు అని ఆండాళ్ళ తల్లి హెచ్చరిక.